సో ఇది వచ్చేసి మన దగ్గర ఆస్ట్రల్ డబ్ల్యూపీసీ ఫిక్స్ అనమాట. సో డబ్ల్యూపీసీ ఏంటంటే మామూలుగా మార్కెట్ ట్రెండింగ్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. డబ్ల్యూపీసీ అనేది చెదల నివారణ తీసుకోవడానికి డబ్ల్యూపీసీ అనేది వాడుతూ ఉన్నారు ఇప్పుడు. సో దానికి ఏంటంటే మనకు డబ్ల్యూపీసీ పైన ఎనీ సబ్స్టేట్ లామినేట్ కానీ అక్రెలిక్ కానీ అంటించడానికి ఏ గమ్ము లేదనమాట మార్కెట్లో. మనం స్పెషల్లీ మనము ఆస్ట్రల్ తరపు నుంచి బాగుంటే డబ్ల్యూపీసీ ఫిక్స్ ఇస్తున్నాము. ఈ డబ్ల్యూపీసీ ఏంటంటే మనకు ఈ డబ్ల్యూపీసీ పైన ఎనీ సబ్స్టేట్ లామినేట్ కానివ్వండి, పీవీసీ, మెటల్, అక్రెలిక్, గ్లాస్, అల్యూమినియం, మెటల్, మార్బుల్ ఇవన్నీ కూడా అంటుకుంటుంది అనమాట అట్లా. సో ఎనీ సబ్స్టేట్ అంటుకుంటుంది అనమాట. ఇప్పుడు డబ్ల్యూపీసీ పైన ఎనీ సబ్స్టేట్ అంటే డబ్ల్యూపీసీ పైన మాత్రమే ఇది స్పెషల్ ప్రోడక్ట్ అనమాట. డబ్ల్యూపీసీ పైన కూడా వచ్చేస్తుంది. అది ఈ ప్రోడక్ట్ ఇంకా వేరే ఏ కంపెనీ కూడా లాంచ్ చేయలేదు. లాంచ్ చేసిన అంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ గమ్ అనేది లాంచింగ్ చేయలేదు. ప్లస్ ఇట్లాంటి క్వాలిటీ కూడా లేదనమాట అట్లా మార్కెట్లో. స్పెషల్లీ మన దగ్గర ఆస్ట్రల్ తరపు నుంచి ఉందన్నమాట. వండర్ఫుల్ అండి. సో దీంట్లో ఏంటి ఇంకా మనకు వేరేటివి ఏమన్నా ఇట్లా ఇంకోటి ఏంటంటే 2-in-1 వచ్చేస్తుంది ఇది. పాత లామినేట్ పైన కొత్త లామినేట్ కూడా మనం జాయింటింగ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఓల్డ్ లామినేట్స్ ఎవరైతే ఉన్నారో సో కొత్త లామినేట్ పైన కూడా మనం డబ్ల్యూపీసీ తోటి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మార్కెట్లో ప్లైవుడ్ పైన అక్రెలిక్ ఇప్పుడు కిచెన్ కానివ్వండి లేకపోతే మన హాల్స్ కానివ్వండి అక్రెలిక్ అంటే కలర్ తోటి మనకు కంబైండ్ వస్తూ ఉంది అనమాట. సో ఆ కలర్స్ కావాలన్నప్పుడు మనం అక్రెలిక్ షీట్స్ అనేది సెలెక్షన్ చేసుకుంటాము. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇల్లు అనేది చాలా అందంగా కనిపించేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అక్రెలిక్ అనేది ఎనామిల్ కోటింగ్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్కి ఎనామిల్ షీట్కి అక్రెలిక్ షీట్కి ఎనామిల్ కోటింగ్ ఉంటుంది అనమాట. ఈ కోటింగ్ అనేది కొన్ని సంవత్సరాలు అంటే ఒక 1 year తర్వాత 2 years తర్వాత తొందరగా వెళ్ళిపోతుంది అనమాట కోటింగ్. దీనివల్ల మనకు అక్రెలిక్ ఫిక్స్ వాడడం వల్ల మనకు ఈ కలర్ షేడ్ అనేది కాకుండా ఉంటుంది అనమాట. ఫ్యూచర్ ఎనీ టైం అనేది ఫ్యూచర్ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు యాంటీ బబుల్ అనమాట, బబుల్ రాకుండా చూసుకుంటుంది అనమాట. అట్లా ఈ 2 బెనిఫిట్స్ అనేది మనం అక్రెలిక్ ఫిక్స్ పైన ఇస్తున్నాం అనమాట మార్కెట్లో. ఇట్లాంటి టైప్ ఆఫ్ అక్రెలిక్ ఫిక్స్ అనేది ఎవరి దగ్గర కూడా లేదు మార్కెట్లో. ఈ 2 products అనేది మనం స్పెషల్గా ఇస్తున్నాం అనమాట అట్లా. ఓకే. సో యాంటీ బబుల్ అన్నారు కదా, ఇన్ జనరల్గా వేరేది ఏమన్నా వాడితే బబుల్స్ వచ్చే ఛాన్స్ అంటే మామూలుగా వైట్ గమ్ ఉంటుంది అనమాట, పీవీ అనమాట. అంటే మన వాటర్ బేస్డ్ గమ్ ఉంటుంది అనమాట. ఆ గమ్ వాడడం వల్ల జనరల్గా బబుల్ వచ్చే ఛాన్సెస్, దీనివల్ల బబుల్ రాకుండా చూసుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.